నమస్తేనండి మిత్రులందరికీ నమస్కారం. సో పత్తి పంటలో మొదటి పిచికారి ఎప్పుడు చేసుకోవాలి, ఏ మందులు చేసుకోవాలి, సో గ్రోత్ రావడానికి మొక్కకు ఒక తెల్లదోమ పచ్చదోమ పోవడానికి ఏ మందులు పిచికారి చేసుకోవాలనేది పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పిచికారి అనేది ఎప్పుడు చేసుకోవాలి, సో మనం చూసుకున్నట్లయితే మనం ఫస్ట్గా మనం మొదటి 30 రోజులలో చేయవలసిన పనుల గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ కలుపు తీసుకోవాలి. సో కలుపు వల్ల మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ ఉధృతి అనేది ఎక్కువ కావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మన చేనులో ఉన్న కలుపు నివారణ తీసుకోవాలి. సో కలుపు నివారణ కోసం ఏ మందులు వాడాలనేది కూడా మనము ఒక వీడియో ఇవ్వడం జరిగింది, దాంట్లో కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో కూడా మనం చెప్పడం జరుగుతుంది. మనం కలుపు నివారణ కోసం ఏజిల్ కానీ హిట్విడ్ కానీ, ఏజిల్ హిట్విడ్ రెండు మిక్స్ చేసి వాడుకున్నట్లయితే వెడల్పాకు గడ్డి జాతి, అదేవిధంగా మనకు వెడల్పు పాటి ఏదైతే మనకు పొడుగా పెరిగే నిటూరుగా పెరిగే గడ్డి జాతి అనేది రెండు కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి మీరు హిట్విడ్ కానీ ఏజిల్ కానీ రెండు తీసుకోండి. లేకపోతే మార్కెట్లో హిట్విడ్ మ్యాక్స్ అనే ఒకటే కాంబినేషన్లో రెండు టెక్నికల్ ఉన్న హిట్విడ్ మ్యాక్స్ కూడా దొరుకుతుంది. ఇది కూడా తీసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మన చేనులో ఉన్న కలుపు తీసుకున్న తర్వాతనే మనము మొదటి పిచికారీ చేసుకోవాలి. సో ఎందుకంటే మనం పిచికారీ చేసుకున్న తర్వాత కూడా అక్కడక్కడ కలుపు లోపల కూడా మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ దాని ఉధృతి ఇంకా పెరగడం జరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ మన చేసే చేనులో కలుపు నివారణ తీసుకోవాలి. కలుపు నివారణ తీసుకున్న తర్వాతనే మనము ఫస్ట్ స్ప్రే కానీ చేసుకున్నట్లయితే మనకు పూర్తి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ రోజుల వరకు కూడా మనకు మన చేనులో తెల్లదోమ పచ్చదోమ రాకుండా ఉంటుంది అన్నమాట. సో కలుపు తీసుకున్న తర్వాత ఒకసారి మనము గుంటుకు అనేది దింపుకోవాలి. గుంటుకు దింపుకున్నట్లయితే మనకు భూమి కింద మీద అవుతుంది, బోదెలో ఉన్న కలుపు కూడా మనకు నివారించుకున్నట్లు ఉంటుంది అన్నమాట. సో ఇట్లా మనం ప్రతిరోజు మన చేన్ని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అసలు తెల్లదోమ పచ్చదోమ అసలు ఎప్పుడు వస్తుంది, అది చాలా తొందరగా అటాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము ఇట్లా ఖచ్చితంగా మన చేన్లో తిరుగుతూ చూస్తూ ఉన్నట్లయితే మనకు బెస్ట్ ఉంటుంది అన్నమాట. సో మనం నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ పిచికారీ, సో ఈ కలుపు తీసుకున్న తర్వాత ఫస్ట్ పిచికారీ చేసుకోవాలి. సో ఫస్ట్ పిచికారీలో మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఉధృతి ఉన్నట్లయితే మనకు మార్కెట్లో మోనోక్రోటోఫాస్ అని దొరుకుతుంది. ఈ మోనోక్రోటోఫాస్ అనే టెక్నికల్లో ఏదైనా బ్రాండ్ తీసుకున్నట్లయితే మంచి రకాల కంపెనీ తీసుకోండి, యూపీఎల్ వాళ్ళైనా. ఈ మోనోక్రోటోఫాస్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకు తెల్లదోమ పచ్చదోమతో పాటు రసం పీల్చే పురుగుల కంట్రోల్ అయ్యే దానికోసం దీంట్లో అసిఫేట్ మిక్స్ చేసుకోండి. సో అసిఫేట్ మిక్స్ చేసుకోవడం వల్ల అన్ని రకాల రసం పీల్చే తెల్లదోమ పచ్చదోమ అన్ని రకాల రసం పీల్చే పురుగులు అనేది మనకు కంట్రోల్ అవుతాయి. ఈ మోనోక్రోటోఫాస్ వచ్చేసి ప్రతి 20 లీటర్ పంప్ కోసం వచ్చేసి 30-35 ml వాడుకోవాలి. మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం తక్కువ డోసు యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ అసిఫేట్ కూడా మీరు ఒక 20 గ్రాములు 25 గ్రాములు వాడుకోవాలి. సో ఇది కూడా తక్కువ డోసు యూజ్ చేయాలి. కాబట్టి మనకు మొక్కలు చిన్నగా ఉన్నాయి, వాళ్ళ ఏజ్ అనేది చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకు తక్కువ డోస్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఇవి తెల్లదోమ పచ్చదోమ ఉన్నట్లయితే మనకు మోనోక్రోటోఫాస్తో పాటు మీరు అసిఫేట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మనకు గ్రోత్ రావాలి, రూట్స్ డెవలప్మెంట్ మంచిగా కావాలి, మొక్క ఒక రోగ నిరోధక శక్తి ఈ రోగాల్ని తట్టుకోవాలంటే మనకు 3-19 వాడుకోండి. 3-19 వల్ల మనకు నత్రజని ఫాస్ఫరం మనకు పొటాషియం అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనకు మొక్క ఒక గ్రోత్ వస్తుంది, అదేవిధంగా మనకు మొక్కకు ఒక రూట్స్ డెవలప్మెంట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పొటాష్ వల్ల ఏంటంటే మొక్కకు రోగాన్ని తట్టుకునే శక్తి అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు 3-19 ఖచ్చితంగా ఒక ఎకరానికి వచ్చేసి 1 kg చొప్పున వాడుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఇది వాడుకోండి. లేకపోతే మార్కెట్లో బయోవిటా ఎక్స్ ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకు మొక్కకు గ్రోత్ రావడం జరుగుతుంది. దీంట్లో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కాబట్టి మనకు రూట్స్ డెవలప్మెంట్ కూడా మనకు బాగా రూట్స్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. సో ఇది ఒక ఫస్ట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీకు మోనోక్రోటోఫాస్ కానీ దొరకకపోతే మార్కెట్లో మనకు ఇమిడాక్లోరోఫైడ్ అనే టెక్నికల్ ఉన్న కాన్ఫిడర్ దొరకడం జరుగుతుంది. సో ఈ కాన్ఫిడర్ వల్ల మనకు ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ నల్లి అసలుకి ఇప్పుడు కొంచెం తక్కువ, కానీ తెల్లదోమ పచ్చదోమ ఈ పేనుబంక సమస్య అనేది కనిపించినట్లయితే మీరు ఖచ్చితంగా కాన్ఫిడర్ వాడుకోండి. దీంట్లో ఇమిడాక్లోరోఫైడ్ అనే టెక్నికల్ ఉంటుంది. దీనివల్ల మనకు తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా పేనుబంక సమస్య ఉన్నట్లయితే కూడా మనకు క్లియర్ కావడం జరుగుతుంది. దీంతో కూడా మీరు ఖచ్చితంగా ఈ 3-19 వాడుకున్నట్లయితే మనకు గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. లేకపోతే మీకు ఈ అసిఫేట్ కానీ దొరకకపోతే ఖచ్చితంగా మీరు ఈ మోనోక్రోటోఫాస్లో లాన్సర్ గోల్డ్ వాడుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. ఈ లాన్సర్ గోల్డ్ ఇమిడాక్లోరోఫైడ్ ప్లస్ అసిఫేట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ మోనోక్రోటోఫాస్ ఇమిడాక్లోరోఫైడ్ అసిఫేట్ ఈ 3 టెక్నికల్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకు ఎక్సలెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. తొందరగానే రిజల్ట్ వచ్చి ఎక్కువ రోజుల వరకు మనకు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ నల్లి ప్రభావం రాకుండా మన పత్తి చేను పైన ప్రభావం ఉండకుండా అయితే మనకు జరుగుతుంది అన్నమాట. సో ఇట్లా మనము ఈ మార్కెట్లో దొరకని సమయానికి మీరు అసిఫేట్ దొరకని సమయానికి ఈ లాన్సర్ గోల్డ్ వాడుకొని దీని రేట్ అనేది కొద్ది వరకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అసిఫేట్ దొరికినట్లయితే అసిఫేట్ వాడుకోండి.
సో ఫస్ట్ నేను చెప్పడం జరిగింది కదా, లాన్సర్ గోల్డ్, మన ఇది మోనోక్రోటోఫాస్ అసిఫేట్ వాడుకోండి. ఇవి రెండు దొరకని సమయానికి మనకు ఈ ఇమిడాక్లోరిఫైడ్ వాడుకోండి. సో ఖచ్చితంగా దీంట్లో మిక్స్ మాత్రం మీరు ఈ 1919 చేసుకోండి. 1919 వల్ల మనకు గ్రోత్ వస్తుంది, ఇంకొక రూట్స్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది అన్నమాట. సో ఇట్లా మీకు అసిఫేట్ దొరకని సమయానికి లాన్సర్ గోల్డ్ వాడుకోండి. లాన్సర్ గోల్డ్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు టెక్నికల్ ఉంటాయి, దీని రేట్ ఎక్కువ ఉంటుంది. మీకు మార్కెట్లో అసిఫేట్ దొరికితే అసిఫేట్ అయితే యూజ్ చేసుకోండి అన్నమాట. సో ఇట్లా మనం ప్రతిరోజు పత్తికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. కింద మన గ్రూప్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రతిరోజు కొత్త ఇన్ఫర్మేషన్ కానీ, ఏ మందులు వాడాలి, దేని సమస్య వస్తే ఏ మందులు వాడాలి, మందు ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన గ్రూప్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రతిరోజు నేను వేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ వరకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో జాయిన్ కండి, వాట్సాప్ ఛానల్లో. దాంట్లో కూడా మనం ప్రతిరోజు కొత్త ఒక ఇన్ఫర్మేషన్ కానీ, కొత్త ఒక మందు గురించి మీకు వివరణ కానీ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో మన ఛానల్ నచ్చినట్లయితే, మన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.